వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో బాల్య కౌమార దశల మనోవిజ్ఞాన శాస్త్రం అనే బీఎడ్కు సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ నుంచి అభ్యసన దృక్కోణాలు పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటి ఫోర్త్ చాప్టర్ నుంచి ఈ అభ్యసన దృక్కోణాలు పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్కు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ని నేర్చుకుందాం. ఇక్కడ అంటే మానవుడి జీవితంలో అభ్యసనానికి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. ఎందుకంటే వ్యక్తి పుట్టిన నుంచి చనిపోయేంత వరకు తను ఏమి నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు అనేవన్నీ కూడా అభ్యసనం పైన ఆధారపడి ఉంటాయి. అందుకని అభ్యసనను ఎట్లా అంటే మానవుడి యొక్క ప్రవర్తనను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ప్రవర్తనను మార్చడంలో, మూర్తిమత్వాన్ని నిర్మించడంలో కూడా ఈ అభ్యసన అనున్నది కీలక పాత్ర పోషించడం అనున్నది జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి అభ్యసన అనున్నది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ అభ్యసనం అనున్నది ఏదో ఒక సందర్భంలో ఒక దశలో జరగకుండా ఇది పుట్టిన నుంచి చనిపోయేంత వరకు నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. అంటే పుట్టిన నుంచి చనిపోయేంత వరకు పిల్లలు, వ్యక్తులు, మనుషులు చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు, పరోక్షమైనటువంటి అనుభవాలు, అన్ని అనుభవాల ద్వారా విద్యార్థులు, వ్యక్తులు, మానవులు తమ యొక్క ప్రవర్తనను మార్చుకోవడం అన్నది జరుగుతుంది. అంటే అనుభవం ద్వారా ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఒక కొవ్వొత్తిని ముట్టుకున్నాడు అనుకుందాం. ఆ కొవ్వొత్తిని ముట్టుకున్నప్పుడు తనకు ఆ వేడి తగులుతుంది. ఆ వేడి తగలడం వల్ల మళ్ళీ ఆ కొవ్వొత్తిని ముట్టుకోవడానికి భయపడతాడు, ఆలోచిస్తాడు. ఎందుకంటే తనకు ఒక అనుభవం కలిగింది. ఏంటి అనుభవం? కొవ్వొత్తిని ముట్టుకుంటే అది కాలుతుంది అనేటువంటి ఒక అనుభవం అనేది కలుగుతుంది. అదేవిధంగా తరగతి గదిలో కానీ, పాఠశాలలో కానీ విద్యార్థులు వివిధ రకాల అనుభవాల ద్వారా అభ్యసిస్తూ తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ అనుభవాల ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పుని మనం ఇక్కడ ఏమంటున్నాం? అభ్యసనం అంటున్నాం. అంటే అభ్యసనం జరగడానికంటే ముందు ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అభ్యసన జరిగిన తర్వాత ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ అభ్యసనానికి సంబంధించి, లెర్నింగ్కు సంబంధించి కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాల్ని ఇవ్వడం జరిగింది. సో ఆ నిర్వచనాల్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. సో దీంట్లో గార్డనర్ మర్ఫీ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, సైకాలజిస్టు ఈ అభ్యసనానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇవ్వడం అన్నది జరిగింది. సో ఏంటా డెఫినేషన్ అంటే, పరిసరాల అవసరాలను తీర్చుకునేటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగేటువంటి ప్రతి మార్పును అభ్యసనం అంటారు అని చెప్తాడు. అంతే కదా? చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క అవసరాలను తీర్చుకున్నట కొరకు, అదేవిధంగా పరిసరాల నుంచి తమకు కావలసినటువంటి అవసరాలని తీర్చుకున్నట కొరకు వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి ప్రతి మార్పును అభ్యసనం అంటారు అని గార్డనర్ మర్ఫీ అనేటువంటి సైకాలజిస్టు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నిర్వచనం ఇవ్వడం అన్నది జరిగింది. అదేవిధంగా హెన్రీ పి స్మిత్ ఇతను కూడా ఈ అభ్యసనానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం అన్నది జరిగింది. సో ఏంటా నిర్వచనం అంటే, అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతనం అంటే కొత్తగా ఒక ప్రవర్తనను ఆర్జించడం, లేదా పాత ప్రవర్తనను, గతంలో ఉన్నటువంటి ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అనే నిర్వచనం ఇవ్వడం అన్నది జరిగింది. అంటే అభ్యసన ద్వారా వ్యక్తిలో ఒక కొత్త ప్రవర్తన ఏర్పడుతుంది, లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రవర్తన అన్నది ఇంకా బలపడుతుంది, లేదనుకుంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రవర్తన బలహీనపడుతుంది. ఎప్పుడు ప్రవర్తన బలహీనపడుతుంది అంటే, ఆ ప్రవర్తన వల్ల చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రవర్తనలో మార్పు అనేది కనబడుతుంది. ఆ మార్పుని ఇక్కడ ఏమంటున్నాం? ప్రవర్తనను బలహీనపరచడం అంటున్నాం. సో ఇది ఎవరు? హెన్రీ పి స్మిత్ ఇచ్చినటువంటి నిర్వచనం. అదేవిధంగా హిల్గార్డ్
బిఎల్ అంటే ఇతన్ని బిఎల్ హిల్గార్డ్ అని కూడా అంటారు. సో ఈ సైకాలజిస్ట్ కూడా ఈ అభ్యసనానికి సంబంధించినటువంటి డెఫినేషన్ని ఇవ్వడం అన్నది జరిగింది. ఏంటా డెఫినేషన్ అంటే వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులతో సహజమైనటువంటి పరిణతితో తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడేటువంటి దాదాపు స్థిరమైనటువంటి ప్రవర్తన మార్పుని అభ్యసనం అంట. అంటే మార్పు అనేది అభ్యసనం అన్నది ఎలా జరగాలి? శాశ్వతంగా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొవ్వొత్తుని ముట్టిన తర్వాత ఆ పిల్లవాడికి కాలిందనుకుందాం. సో అది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. ఎందుకు శాశ్వతమైనటువంటి మార్పు అంటే ఒకసారి అనుభవం జరిగిన తర్వాత, అభ్యసన జరిగిన తర్వాత ఇక తన జీవితంలో ఎప్పుడు కూడా కొవ్వొత్తుని ముట్టడానికి ఇష్టపడడు. అంటే ఇలా వచ్చినటువంటి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? శాశ్వతమైనటువంటి ప్రవర్తన. అంటే తాత్కాలికంగా వచ్చేటువంటి ప్రవర్తన మార్పుల్ని ఇక్కడ అభ్యసనం అనరాదు అని చెప్తాడు. ఎవరు? బిఎల్ హిల్గార్డ్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. సో ఇది మనం ఈ క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశము అభ్యసన దృక్కోణాలు, సైకాలజీకి సంబంధించినటువంటి అభ్యసన దృక్కోణాలు అనేటువంటి లెసన్కు సంబంధించినటువంటి పరిచయము. థ్యాంక్ యూ.